హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అయిన అబుదాబికి సమీపంలో నిర్మించిన హిందూ ఆలయం పేరు బొచాసనావాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ BAPSను ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 14న ప్రారంభించారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, లోహం ఉపయోగించకుండా పూర్తిగా రాతి కట్టడంగా దీన్ని కట్టారు. దుబాయ్ అబుదాబి మార్గంలో షేక్ జాయేద్ హైవే పక్కన 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్మాణం 2019లో ప్రారంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 7 ఎమిరేట్స్లో ప్రతీకగా ఈ ఆలయానికి 7 గోపురాలు ఉంటాయి. దాదాపుగా ఈ ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఆలయం యొక్క ఓపెనింగ్స్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవటం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు, అదేవిధంగా మైత్రి బంధం కొనసాగుతుందని ఆశిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం అనేది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము 2024 ఫిబ్రవరి 15న ఒక తీర్పును వెలువడించింది. అయితే ఇవి రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకము సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1A అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీన్ని వెంటనే నిలిపివేయాలని కూడా తీర్పు ఇచ్చింది. ఇక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఎన్నికల బాండ్ల ప్రక్రియ అనేది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR CPM కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ దాఖలు చేసిన ప్రయోజనాల వ్యాజ్యము పిల్ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ JB పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనము తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సభ్యుడిగా IRS అధికారి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఇతను 1988 బ్యాచ్ IRS అధికారిగా రిక్రూట్ అయ్యారు. ఈయనకు CBDT సభ్యుడు ఆడిట్ జ్యుడిషియల్ బాధ్యతలు అప్పచెప్పినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. ఇక ప్రత్యేక కార్యదర్శి హోదా ఉండే 6 సభ్యుల్లో CBDTలో ఉండొచ్చని అన్నారు. వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టిన 2 ఏళ్లలోపే ఆకాష్ ఎయిర్ తన అంతర్జాతీయ కార్యకలాపాలకు శ్రీకారం చుడుతుంది. మార్చి 28న ముంబై నుంచి దోహాకు నాన్ స్టాప్ సర్వీస్తో వీటిని ప్రారంభించనుంది కంపెనీ. ఇక తొలి విమానము దోహాకు ఈ వారానికి 4 సర్వీసులు నిర్వహించడం ద్వారా ఖతార్, భారత్ల మధ్య అనుసంధానాన్ని మరింత విస్తరించనున్నట్లు ఆకాష్ ఎయిర్ వ్యవస్థాపకుడు CEO వినయ్ దుబే పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విస్తార, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలే అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నడుపుతుండగా తాజాగా ఈ జాబితాలో ఆకాష్ ఎయిర్ చేరింది. 2022-23తో పోలిస్తే 3.8% ఎక్కువగా IT రంగ ఆదాయం అనేది ఉన్నట్టు 60,000కు పైగా నికర ఉద్యోగాల సృష్టి, 54.30 లక్షలకు చేరిన మొత్తం ఉద్యోగుల సంఖ్య నాస్కామ్ 21 లక్షల కోట్లకు చేరింది. ఇక పరిశ్రమల ఆదాయం $199 బిలియన్ నమోదు కావచ్చని పేర్కొంది. గాజా సరిహద్దులో రఫా నగరంపైన భారీ ఇజ్రాయేల్ దాడికి సిద్ధమైంది. గాజా సరిహద్దుల్లో ఈజిప్ట్ గోడ కడుతుంది. అయితే దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు అనేవి వెలుగులోకి కూడా వచ్చాయి. అయితే రఫా పైన ఇజ్రాయేల్ దాడి చేస్తే భారీ సంఖ్యలో పాలస్తీన్లు తమ దేశంలోకి తరలి వస్తారని ఈజిప్టు ఆందోళన చెందుతుంది. ఇప్పటికే సరిహద్దుల్లో వేలాది మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేసుకున్నట్లు తమకు సమాచారం అందినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఇది తీవ్రవాద ఆందోళనకు అంశమని, ఆయుధాన్ని రష్యా ఇంకా మోహరించలేదని, ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని అమెరికా ఆరోపణలకు రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్కు సాయంపైన అమెరికా కాంగ్రెస్కు మద్దతు పొందేందుకు బైడెన్ సర్కారు కొత్త ఎత్తు వేసినట్లు ఆరోపించింది. రష్యా రహస్యంగా ఒక కీలక ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లుగా సమాచారం ఇచ్చింది. అమెరికా నిఘా విభాగం వద్ద ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీనిపైన నిజాలను బయటపెట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం పేర్కొంది. ఎర్ర సముద్రం పైన పనామా దేశ జెండాతో ప్రయాణిస్తున్న నౌకపైన ఈ క్షిపణి దాడి జరిగింది. దీని వెనక హౌతీ తిరుగుబాటుదారుల హస్తం ఉందంటూ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడినప్పటికీ అంతర్జాతీయ నౌకా వాణిజ్యము చాలా ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా, బ్రిటన్లు రంగంలోకి దిగాయి. యెమెన్లోని హౌతీ స్థావరాలపైన కూడా వాణిజ్య నౌకల దాడి జరుగుతూనే ఉంది. విపక్షంలో కూర్చుంటామని ఇమ్రాన్ పార్టీ ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం వహిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ, ఈ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు వీరు విపక్షాల్లో కూర్చుంటారని డిసైడ్ అయ్యారు. రెండు పార్టీలకు సమాన స్థానాలు రావడంతో వీరు ఆ పదవి కాలాన్ని చెరిసగం పంచుకోవాలని అనుకున్న తరుణంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ విపక్షంలో కూర్చుంటామని చెప్పటము గమనార్హం. ఇక రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ ఆది నుంచి ధిక్కార స్వరమే అయినప్పటికీ అలుపెరగని పోరాటగలమని, పుతిన్ పైన ధిక్కార స్వరాన్ని మారుపేరే ఈ నావల్నీ అంటూ అవినీతిపైన ఈమె గలమెత్తింది. విషప్రయోగంతో పాటు కలకలం సృష్టించినా కానీ విమానం దిగగానే అరెస్ట్ చేశారేమని ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడింది. అయితే తీవ్రంగా వ్యతిరేకించింది ఈమె. రష్యా దాడిని తప్పుబడుతూ జైలు నుంచే తమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న పెండింగ్ కేసులను చట్టబద్ధమైన ముగింపు పలిగేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతుంది. దీంతోపాటు వివాదాస్పదంగా ఉన్న కేసులపైన దృష్టి సారించి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఆలోచన చేస్తుంది. గతేడాది కూడా దాదాపు 1,50,000 నమోదు కాగా 2022 వరకు పరిష్కారం కాని 45,511 కేసులు దీంతో కలిశాయి. అంటే మొత్తం కేసుల్లో 4వ వంతు పాతవే అని అంటున్నారు. ఒకేసారి 1,33,00,000 మందితోని సూర్య నమస్కారం చేసి రాజస్థాన్ ప్రపంచ రికార్డు కొట్టింది. దాదాపుగా 1,14,00,000 మంది విద్యార్థులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. అన్ని ప్రభుత్వేతర స్కూళ్లలో దీన్ని నిర్వహించినట్లు విద్యాశాఖ తెలిపింది. గురువారం ఉదయం 10:30 నుంచి 11 o'clock మధ్యలో 88,974 పాఠశాలలకు చెందిన 1,14,69,914 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు చేసుకుంది. ఈ సంస్థ ఉపాధ్యక్షుడు ప్రథమ్ భల్లా రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్కు ధ్రువపత్రాన్ని అందజేశారు. జనవరి 1న గుజరాత్లో మొధెరా సూర్య దేవాలయం సహా 108 ప్రదేశాల్లో వేలాది మంది ఈ సూర్య నమస్కారాలు చేసి కూడా గిన్నిస్ రికార్డ్ అనేది పొందారు. భారత సైనిక దళాల పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టేలా భారీగా ఆయుధ సమీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 84,560 కోట్ల విలువైన సాధన సంపత్తి కొనసాగునకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని కింద కొత్త తరం ట్యాంకు విధ్వంసక మందుపాతర్లు, గగనతల రక్షణకు ఉద్దేశించిన కంట్రోల్ రాడార్, భారీ టార్పిడోలు, మధ్యశ్రేణి సముద్ర నిఘా, బహుళ ప్రయోజన విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపే లోహ విహంగాలు, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను సైనిక దళాల కొనుగోలు కోసం చేయనున్నారు. ఆత్మనిర్భర్ భారత దిశగా స్వదేశీ సంస్థల నుంచే పరికరాలు కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వనట్లు రక్షణ శాఖ వెల్లడించింది. మణిపూర్లో తీవ్రమైన ఆందోళనకారులు ఈసారి కూడా రెచ్చిపోయారు.
చురా చాంద్పూర్లో ఎస్పీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపైన కూడా అర్ధరాత్రి దాడులకు పాల్పన్నారు. దాదాపుగా 400 మంది ఆందోళనకారులు రాళ్లు రువ్వి పోలీసు వాహనాలను తగలబెట్టారు. దీంట్లో ఎప్పటి నుంచో ఈ మణిపూరు అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. 24 గంటల్లో ఎస్పీ డీజీ జిల్లాలను వదిలిపోవాలంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే శుక్రవారం ఉదయం నుంచే 144 సెక్షన్ విధించారు. చురా చాంద్పూర్ జిల్లాలో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు. విద్యార్థులను ఆకట్టుకోవడానికి కోచింగ్ సెంటర్లు ఇస్తున్న మోసపూరిత ప్రకటనలను కళ్ళెం వేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజాభిప్రాయం కోసం బహిర్గతం చేసింది. మార్చి 16 లోపు వీటిపైన అభిప్రాయాలను సూచన సలహాలకు com.ccpa@gov.inకు ఈమెయిల్ చేయాలని కోరింది. దీంట్లో వెల్లడించాల్సిన విషయాలు ఏంటంటే విజయవంతమైన విద్యార్థి సాధించిన ర్యాంకు, ఆ అభ్యర్థి ఎంచుకున్న కోర్సు, ఆ కోర్సు పూర్తి చేయడానికి ఎన్నుకున్న సమయము, ఆ కోర్సులో ఉచితంగా రుసుము చెల్లించాలా అనేవి చేయాలని సూచించింది. ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీరికి విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు ఎన్ఆర్ఐలతో వివాహాలకు సంబంధించిన అనేక మోసాలు జరుగుతుండటంపైన దీనిపైన లా కమిషన్ ఒక తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేసింది. వివాహిత మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ తరహా వ్యవహారాలను కట్టడికి పకడ్బందీగా నిబంధనలతో సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రిటైర్డ్ రితురాజ్ అవస్థి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు అందజేశారు. ఇవి ప్రాధాన్యతలోని సిఫార్సులు ఒకసారి చూసినట్టయితే ఎన్ఆర్ఐ ఓసీఐలతో భారత పౌరులకు జరిగే వివాహాలను మన దేశంలో రిజిస్టర్ చేయడానికి తప్పనిసరి చేయాలి. కొత్త చట్టంలో విడాకులు, భాగస్వామి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు, వారెంట్లు జారీ చేయడం, న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలను చట్టంలో స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. 1967 పాస్పోర్టు చట్టానికి సవరణలు చేసి వైవాహిక స్థితి మ్యారిటల్ స్టేటస్ను బహిర్గతం చేయడంతో పాటు జీవిత భాగస్వాములు 2 పాస్పోర్ట్లను అనుసంధానం చేసేలా నిబంధనలు తీసుకురావాలని అన్నారు. జీవిత భాగస్వాములు 2 పాస్పోర్ట్లపైన వివాహ నమోదు సంఖ్య ఎలా ఉండేలా చూడాలి. వివాహ నమోదు సంఖ్య ఎన్ఆర్ఐల వివాహానికి సాక్ష్యంగా నిలవడంతో పాటు వారి రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుంది. దంపతుల రికార్డులు హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఉండాలని, ఇవే వివరాలు ఆన్లైన్లో పోర్టల్లో కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన ఘటన ఒకటి చోటు చేసుకుంది. దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బద్ధశత్రువుగా పేరున్న విపక్ష అగ్రనేత అలెక్సీ నావల్నీ జైల్లో శుక్రవారం మృతి చెందారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. తీవ్రవాదం సంబంధిత అభియోగాలపైన 19 ఏళ్ల కారాగార శిక్ష ఖరారవడంతో కార్ఫ్ పట్టణంలో జైల్లో ఉన్న నావల్నీ శుక్రవారం నడక అనంతరం అస్వస్థతకు గురయ్యారని ఫెడరల్ కారాగార సేవల విభాగం తెలిపింది. రైతులకు సరైన మద్దతు ధర కల్పించి పంటలను సకాలంలో తీసుకొని రైతులకు వెన్నెముకగా నిలవాలని పంజాబ్, హర్యానా రాష్ట్రంలోని రైతులందరూ విపరీతంగా చేస్తున్నారు ఈ ధర్నాలు. దీనిలో భాగంగా భారత్ బంద్ను ప్రకటించారు. పంజాబ్, హర్యానాలో స్తంభించిన జనజీవనం ఉత్తరప్రదేశ్లో పాక్షికంగా ప్రభావం చూపింది. అయితే ఈ పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఢిల్లీ చలో ప్రతిష్టంభన అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిలో శంభు వద్ద అన్నదాతలపైన హర్యానా పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడము తాజాగా కొంత ఉద్రిక్తతకు దారితీసింది. అధికరణం 370ను చరిత్రలో కలిపేశామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని హర్యానాలో ప్రధాని మోదీ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు తథ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ హర్యానాలోని రేవాడిలో ఎయిమ్స్కు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణ 370ని రద్దు చేశారు. ఇది చరిత్ర పుటల్లో కలిపేశామని దీనికి సంబంధించిన అంశాలను మోదీ పేర్కొన్నారు.
నేడు నింగిలోకి జిఎస్ఎల్వి F-14 కక్షలో ఇన్సాట్ 3DS ఉపగ్రహం, కొనసాగుతున్న కౌంట్ డౌన్. ఇస్రో చేపట్టే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. దీంట్లో మనము చంద్రయాన్ 3 అనేది మనం విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవం పైన ల్యాండ్ అయిన దగ్గర నుంచి ప్రపంచ దృష్టి అంతా ఇస్రో పైన ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రము 5:35 జిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. కౌంట్డౌన్ ప్రక్రియను మధ్యాహ్నం 2:05 ప్రారంభించారు. ఇది నిరంతరాయంగా 27.30 గంటలతో పాటు కొనసాగిన తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి జిఎస్ఎల్వి F-14 దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ ఎస్ సోమనాథన్ తెలిపారు. జిఎస్ఎల్వి వాహక నౌక 2275 కిలోల బరువు గల ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షల్లో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణాన్ని పరిశీలనను మెరుగుపరచడానికి, భూమి సముద్ర ఉపరితలాలకు పర్యవేక్షించడానికి రూపొందిస్తారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఈ కక్షలో ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి పనిచేయనుంది. పాస్పోర్టు జారీలో సమస్యలున్నాయి, అయితే కార్యాలయం వరకు రావాల్సిన పని లేదని ఒక సందేశం పంపితే చాలు హైదరాబాదు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం వాటిని గురించి పరిష్కరిస్తుందని అధికారిక ఎక్స్ ఖాతాలో పాటు మెయిల్, వాట్సాప్ మాధ్యమాల ద్వారా దరఖాస్తులు ఇబ్బందులను తొలగిస్తుంది. అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ ARN దరఖాస్తు పేరు, సందేహం తదితర వివరాలను పేర్కొన్న ఫార్మాట్లో నమోదు చేస్తే చాలు 24 నుంచి 48 గంటల్లో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. భారత్ బంద్ అనేది ప్రశాంతంగా కొనసాగినట్లు చలో ఢిల్లీ చలో ప్రతిష్టంభన గురించి రైతులు ఒక ప్రకటన కూడా ఇచ్చారు. గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలము పూర్తి అవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలనా విభాగాలను మొత్తము పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలకి అప్పగించింది. ఈ క్రమంలో అన్ని అనుమతులను ఆన్లైన్లోనే ఎంటర్ చేయాలని, టెండర్ల ద్వారానే అన్ని కొనుగోలు చేయాలని, ఇంటి పన్నులు వసూలు ముమ్మరం చేయాలని పంచాయతీ ప్రత్యేకాధికారులకు ప్రభుత్వము మార్గదర్శకాలనేవి జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత కరెంటు అనేది గ్రామ జ్యోతి పథకానికి వర్తిస్తుంది. ఇది 3వ గ్యారంటీగా సూచించారు. ఈ గృహజ్యోతి పథకానికి ప్రతి 200 యూనిట్లకు ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తొలుత ధృవీకరణను దీనికి పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ. ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇక దేశంలో కుల గణన అనేది బీహార్ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన తరుణంలోనే ఇక కుల గణనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుం బిగించింది. ఎందుకంటే మనకి ఈ కులగణనలో ఏ కులానికి సంబంధించిన ఎంతమంది వ్యక్తులు ఉన్నారో వాటికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం దగ్గర ఒక సర్వే చేసిన రిపోర్ట్ ఉండడం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజలకు త్వరగా చేరడానికి, ఎవరెవరైతే అర్హులో వారికి చేరవేయడానికి ఈ కులగణన అనేది ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఈ కులగణన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఇక ఇది మార్పుకు ఒక పునాది అంటూ వీరు వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు 67వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో ప్రతిభ కనబర్చారు. ఓవరాల్ ఛాంపియన్గా చార్మినార్ ట్రోఫీని సాధించి షబాస్ అనిపించుకున్నారు. లక్నోలో ఈ నెల 12 నుంచి 16 వరకు జరిగిన ఈ పోటీల్లో మొత్తం 5 బంగారు పతకాలు, 7 వెండి పతకాలతో పాటు 4 ట్రోఫీలను సాధించారు. దర్యాప్తు సాంకేతిక విభాగము, పోలీసు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డాగ్ స్వాడ్, యాంటీ సాబటేజ్ చెక్ విభాగాల్లో వీటిని గెలుచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన అనంతరం 12 ఏళ్ల తర్వాత రాష్ట్ర పోలీసులు ఆ రికార్డును సొంతం చేసుకున్నారు.
చరిత్ర సృష్టించిన భారత్ ఆసియా టోర్నీలో సింధు బృందానికి పతకం ఖాయమైంది. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టోర్నీ చరిత్రలో మొట్టమొదటిసారిగా పతకం ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్ పైన విజయం సాధించింది. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ సంచలనం సృష్టించారు. ప్రపంచ టీం ఛాంపియన్షిప్లో ఊహించని ప్రదర్శనతో అదరగొట్టారు. చైనాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 రెండో ర్యాంకర్లకు శ్రీజ, ఐహిక షాకిచ్చారు. సూపర్ ఫామ్లో ఉన్న కేన్ విలియమ్సన్ 133 స్కోర్తో నాటౌట్గా నిలిచాడు. 260 బంతుల్లో 12 4లు 2 6లతో అజేయ సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆ జట్టుపై కివీస్కు ఇదే తొలి విజయంగా టెస్ట్ సిరీస్ విజయం కావడంతో విశేషం సంతరించుకుంది. FIG అప్పారేటస్ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్లో భారత స్టార్ జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్, ప్రణతి నాయక్ అదరగొట్టారు. శుక్రవారం జరిగిన పోటీల్లో దీపా, ప్రణతి ఫైనల్లో దూసుకెళ్లారు. అర్హత రౌండ్లో దీపా 13.449తో 3వ స్థానం, ప్రణతి 13.166తో 7వ స్థానంలో నిలిచారు. అయితే గత నెలల్లో జాతీయ ఛాంపియన్షిప్ బరిలో దిగిన 30 ఏళ్ల దీపా కర్మాకర్ ఆల్రౌండ్లో స్వర్ణం, వాల్ట్లో రజతం, ఆన్ ఈవెన్ బార్స్లో రజత పథకాలు సాధించారు. డోపింగ్ నిబంధనల ఉల్లంఘనలతో 21 నెలల సస్పెన్షన్ అనేది ఎదుర్కొన్న దీప నిరుడు జూలైలో మళ్ళీ పునరాగమనం చేసింది. భారత స్టార్ షూటర్ మను బాకర్ ప్రపంచ కప్లో సత్తా చాటింది. స్పెయిన్లోని గ్రెనడాలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో బాకర్ కాంస్యం గెలిచింది. శుక్రవారం ఫైనల్లో బాకర్ 215.1 పాయింట్లు 3వ స్థానంలో నిలిచింది. FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో శుక్రవారం భారత జట్టు 1-0తో ఐర్లాండ్ పైన చెమటోడ్చి నెగ్గింది. తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న ఐర్లాండ్ నుంచి భారత్ ఈ మ్యాచ్లో గట్టి పోటీని ఎదుర్కొంది. మరో నిమిషం ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్ డ్రా అవుతుందని అనిపించింది. అయితే చివరి నిమిషంలో గుర్జర్ సింగ్ కళ్ళు చెదిరే రీతిలో ఫీల్డ్ గోల్ సాధించడంతో భారత్ గట్టెక్కింది. ఇంగ్లాండ్తో తొలి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ఓపెనర్లు క్రాలీ, డకెట్ వచ్చారు. కానీ ఒక్క బంతి కూడా పడకుండా 0/0గా ఉండాల్సిన స్కోర్ బోర్డు 5-0గా ఉంది. భారత్ అంపైర్ జరిమానాగా విధించినవే ఈ 5 పరుగులు. తొలి రోజు జడేజా పిచ్పై నడవగా రెండో రోజు అశ్విన్ కూడా అదే పని చేయడంతో అంపైర్ పెనాల్టీ వేశారు వీరికి. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 అనేది చాలా ఉత్సాహంగా జరుగుతుంది. వీటిలో హర్యానా స్టీలర్స్ 65 పాయింట్లు చేజిక్కించుకుంది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్లో 39-32తో పట్నా పైరేట్స్ను ఓడించింది. విరామ సమయానికి హర్యానా 13-13తో సమానంగా నిలవడంతో ద్వితీయార్ధంలో పట్నా నుంచి గట్టి పోటీ ఎదుర్కొని సత్తా చాటిన స్టీలర్స్ విజయం సాధించింది. సిద్ధార్థ్ దేశాయ్ 12 స్కోర్తో స్టీలర్స్ను గెలిపించాడు. ఇక మరో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఇంకో ఓటమిని చవిచూసింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 51-44తో టైటాన్స్ను ఓడించింది. 21 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్కు ఇది 19వ ఓటమి. ఇవి ఫ్రెండ్స్ ఫిబ్రవరి 17, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.